భారతదేశంలో ఉండే ప్రజల మధ్య వైషమ్యాలు నింపే వ్యక్తుల నుంచి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు అక్కడ పని చేయకూడదు, వీళ్ళు ఇక్కడ పని చేయకూడదు, ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారు వంటి మాటల నుంచి కూడా చాలా దూరంగా ఉండాలి. తెలంగాణలో ఒక రాద్ధాంతో ఈ మధ్య వినపడుతూ ఉంది. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మహారాష్ట్ర, గో బ్యాక్ గుజరాత్ వంటి మాటలు కొన్ని వినపడుతూ ఉన్నాయి కొంతమంది నోళ్ల ద్వారా. భారతదేశంలో పుట్టిన పౌరులు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కంచి నుంచి కేదార్నాథ్ వరకు ఎక్కడైనా పనిచేసుకొని బ్రతకవచ్చును. నాకు అనేక మార్వాడి కుటుంబాలు పరిచయం. వాళ్ళ ఇళ్లలో కూడా నేను వెళ్ళాను. వాళ్ళు మన సంస్కృతిని, సంప్రదాయాన్ని పూర్తిగా పాటిస్తూ వారు వారి వ్యాపారాన్ని ఉత్తరోత్తరంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఒక్కరోజైనా గోవుకు ఆహారం పెట్టకుండా, ఒక్కరోజైనా దేవాలయ దర్శనం చేయకుండా వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ఉండరు. వారు వ్యాపారాన్ని, వారి సంస్కృతిని, మన సంస్కృతిని పాటిస్తూ చేస్తున్నారు. ఎవరైతే ఇలా మార్వాడీల్ని, వైశ్యుల్ని వ్యతిరేకించేటువంటి కొంతమంది వ్యక్తులు, కుట్రదారులు, మీరు తెలంగాణ సంస్కృతిని పూర్తిగా పాటించి వ్యాపారాలు చేయండి, మీరు కూడా తప్పక ఎదుగుతారు. కొంతమంది ఇలా కుట్రదారు ఒకతను మాట్లాడతాడు, మాకు వ్యాపార రంగంలో రిజర్వేషన్లు కావాలి, వ్యాపారాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటారు. ఇక్కడ ఎంత ఆలోచన హీనంగా ఉందో చూడండి. వాళ్ళ ఆలోచనలు ఎంత హీన స్థితిలో ఉన్నాయో. అలాంటి హీన స్థితిలో ఎంతో ప్రొడక్షన్ కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే మనందరికీ సరైన ప్రొడక్షన్ అందించగలరా, సరైన ప్రొడక్టివిటీ చేయగలరా, సరైన క్వాలిటీ అందించగలరా అంటే ప్రశ్నార్థకమే.